హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి. సో అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న సండే రోజు అనమాట. సో ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. సో దానికోసం ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇంకా ఇంట్లో ఫంక్షన్ అంటేనే మనం ఎంత ఎర్లీగా లేస్తే అంత త్వరగా పనులు అయితే అయిపోతాయి కదా. సో ఆ రోజు నేనైతే మార్నింగ్ 5కే లేచాను. ఎందుకంటే ఆ టైంకి లేస్తేనే కానీ ఈ వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయ్యిందనమాట. ఇంకా అంటే నేను చేసేది ఏమీ లేదనుకోండి వంటలు. నేనేంటంటే సైడ్ ఇంకా నార్మల్గా హెల్ప్ చేసేది అంటారు కదా, సో అలా పక్కనుండి ఏమన్నా చేస్తాను కానీ సో ఈ వంటలు అలాంటివి ప్రిపేర్ చేయాలంటే నా వల్ల అయితే కాదు. అంటే నేను ఒక కేజీన్నర ఆ ప్రాసెస్లో అయితే వండుతాను కానీ ఇంకా మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే నేను వండలేనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి నేను పక్కన ఏమైనా హెల్ప్ చేస్తాను కానీ ఇంకా వంటల జోలికి అయితే వెళ్ళను. ఇంకా అవన్నీ కూడా మా ఆడపడుచే చేస్తుంది. ఇంకా ఇక్కడైతే అంటే కొంచెం అక్కడ బోటి అదంతా క్లీన్ చేస్తున్నారు కదా. సో ప్రస్తుతానికి ఆ మసాలా అంతా కూడా ఫ్రై చేసి మటన్ ఏమంటే సో ఇంకా నేనైతే అది చేస్తున్నాను అనమాట. ఇంకా బోటి కూడా తీసుకున్నాం కదా, అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మా వదిన అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుంది చికెన్ కర్రీకి. సో బోటి అనుకుంటాం కానీ అండి అది తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో అది చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం అనమాట. సో మేకవి పేగులో ఏవో అంటారు కదా, సో అవన్నీ కూడా మనం తిరగేసి ఇంటి దగ్గర చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. సో నాకైతే అమ్మో ఇది ఇంత ప్రాసెస్ ఉందా, తినడానికైతే చాలా టేస్టీగా త్వరగా తినేస్తున్నాం అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట బోటి. ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాం మేము. సో ఇంక ఇవన్నీ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే కుక్కర్లో అయితే పెట్టేసినాము. ఇంకా అవన్నీ ఒక పక్కన పెడుతుంటే ఇంకా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుండి టిఫిన్ చేయలేదన్నమాట. సో ఇంకా నేను టిఫిన్ చేసేసరికి 9:30 ఏమో అయింది అప్పటికి టైము. సో అప్పటికి ఒక 50% అయితే అయిపోయినాయి అన్నీ కూడా. సో ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే పలావ్ వేస్తున్నారు. సో బిర్యానీ కాదు, నార్మల్ పలావ్ అనమాట. ఇంకా దీంతో పాటు ఫ్రాన్స్ దమ్ బిర్యానీ కూడా ఉంది. అదేంటంటే కొంచెం క్వాంటిటీలోనే వేస్తున్నాము, 1 కేజీ వరకు. సో అదేంటంటే మొన్న లాస్ట్ వీక్ ఏమో మా ఆడపడుచు చేసిందనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అది బాగా నచ్చింది దమ్ బిర్యానీ. సో ఇంకా అది చేయమంటే ఇంకా 1 కేజీ వరకు అయితే అది చేస్తుంది. ఇంకా నార్మల్గా ఎక్కువ అయితే బిర్యానీ నార్మల్ పులావ్ అయితే చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అక్క తమ్ముళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంకా ఈ మధ్యన ఏంటంటే ఇంకా మా వదినకి స్టవ్ దగ్గరికి వెళ్తే కొంచెం పడట్లేదని చెప్పేసి ఇంకా దగ్గరుండి ఒక్కొక్కసారి చెప్తుంది, ఒక్కొక్కసారి తనే చేసిద్ది. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు నువ్వు వద్దులే మేము చేస్తాము అంటే ఇంకా తను నుంచొని చెప్తుందనమాట. ఇంకా ఇలా చేయాలంటే ఇంకా వాళ్ళ చెల్లిను వాళ్ళ తమ్ముడు అయితే చేస్తున్నారు. సో మా వారు అనమాట వాళ్ళ తమ్ముడు అంటే. ఇంకా మధ్యలో అలా హెల్ప్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడైతే నేను కట్ట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ అనమాట. సో నాకు బిర్యానీ అవనివ్వండి, పలావ్ అవనివ్వండి, ఏదైనా ఉంది అంటే కంపల్సరీ కర్రీస్ అయితే నేను అసలు అంత ఇంట్రెస్ట్గా అయితే తిన్ను. సో నిన్నైతే మొన్న సండే ఉండరు కానీ నేను అసలు అవి టేస్ట్ కూడా చూడలేదనమాట ఎలా ఉన్నాయో. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఒక్క పలావ్ కానివ్వండి, బిర్యానీ కానీ. సో ఇవి ఉన్నాయంటే కంపల్సరీ కట్ట ఉంటే చాలు, నాకు ఇంక ఇవేమీ అవసరం లేదు. సో అలా అనమాట. ఇంకొక పక్క కట్ట అయితే ప్రిపేర్ అవుతుంది కదా, ఇంకొక పక్క చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాము. ఇది వచ్చేసి ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం అనమాట చికెన్కి. సో ఒక 1/2 అవర్ ఏమో మ్యాగ్నేట్ చేసి పెట్టేశాము. ఈ ఫ్రై ఇలా మ్యాగ్నేట్ చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి ఇంకా ముందే మ్యాగ్నేట్ చేసాం కదా. సో ఇంకా అదైతే ఫ్రై చేస్తున్నాము. ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ప్రాన్స్ దమ్ బిర్యానీ అని చెప్పాను కదా, సో ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తుందన్నమాట మా వదిన. ఇంకా ఇక్కడైతే ఇందాక పలావ్ చూపించాను కదా, అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ అయితే వేస్తున్నారు. సో ఇది దమ్ పెడుతున్నారనమాట. సో టేస్ట్ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకనే నేను 1 కేజీ వరకు ఏంటంటే ఎలాగో సండేనే కదా, ఇంకా పిల్లలు కూడా ఉంటారు, సో వాళ్ళు కూడా కొంచెం టేస్ట్ చూస్తారు అన్నట్టుగా సో నేనైతే కొంచెం వేయించాను అనమాట. సో ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. చికెన్ కంటే కూడా ఫ్రాన్స్ బాగా నచ్చింది నాకు. సో ఇంకా లేయర్ లాగా ఒక 2 లేయర్స్ వేస్తున్నారనమాట. తక్కువే కదా, ఇంకా అందుకనే కొంచెం తక్కువ వేశారనమాట. కొంచెం నీరు వేద్దాం.
నీళ్ళు ఉంచాల్సింది. ఇది మామూలు నీళ్ళు సిమ్లో పెట్టి సో చూస్తున్నారు కదా, ఇంకా ఈ ప్రాన్స్ బిర్యానీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట. ఇంకా వచ్చేసరికి అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా ఏమేమి వంటలు చేశారా అని చెప్పేసి ఇంకా ఒక చిన్న వీడియో అయితే తీద్దామని తీస్తున్నాను. సో ఇంకా ఫైనల్గా చూసారు కదా, ఇన్ని రకాలైతే వంటలు ప్రిపేర్ చేశాము. కర్రీస్ వచ్చేసి ఒక 3 వెరైటీస్ అనుకుంటా. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అలాగే టమోటా కర్రీ, ఇంకా గులాబ్ జామ్ అనమాట స్వీట్ వచ్చేసి. ఇంకా చికెన్ ఫ్రై కూడా ఉంది కదా. ఇంకా బిర్యానీస్ అయితే 2 రకాలు, ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఒకటి, నార్మల్ బిర్యానీ, ఇంకా వైట్ రైస్ కట్ట అనమాట. ఇంకా ఇన్ని అయితే ప్రిపేర్ చేశాము. సో ఇంతకీ ఫంక్షన్ అని చెప్పాను కదా, మీ అందరికీ కూడా ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఏం ఫంక్షన్ అనేది. సో ఫంక్షన్ అంటే మా అత్తగారి సంవత్సరికం అండి. సో అంటే ఫస్ట్ సంవత్సరికం ఏమీ కాదు, 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ ఇయర్కి. సో మేము కానీ ప్రతి ఇయర్ కూడా ఇలానే చేస్తాము, అందరినీ పిలిచి ఇలానే భోజనాలు పెట్టుకొని చేస్తాము. సో ఆవిడ చనిపోయిన రోజు ఒకటి, అలానే మనకి సంక్రాంతి టైంలో పెద్దల పండుగ అని వస్తుంది కదా, కనుమ రోజు, ఆ రోజు, ఈ 2 రోజులు మాత్రం ఇలానే అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకొని ఇలాగే మూలన కొత్త బట్టలు, మనం వండిన వంటలు అవన్నీ కూడా పెట్టి దండం పెట్టుకుంటాం కదా. సో అలానే అనమాట, ప్రతి సంవత్సరం కూడా మేము అలానే చేస్తాము. సో ఇంకా ఈసారి ఏంటంటే యాక్చువల్గా అయితే జూలై 30న ఆవిడ చనిపోయిన రోజు, కాకపోతే ఆ టైంలో కొంచెం మన నైబర్స్లో తెలిసిన వాళ్ళు చనిపోయారనమాట. ఇంకా మేము చేయకూడదన్నారు. సో దానివల్ల ఇంకా ఆ రోజు చేయడం కుదరలేదు. ఇంకా మేము అందుకని చెప్పేసి మొన్న సండే రోజు అయితే పెట్టుకున్నాము. అంటే అసలు మామూలుగా అయితే ఆపేద్దాం అనుకున్నాము. అంటే సంవత్సరం డేట్ దాటిపోయింది కదా, ఇంకా దాటిపోయిన తర్వాత ఎందుకులే ఇయర్ వరకు ఆపేద్దాము, మళ్ళీ సంక్రాంతి టైంలో చేస్తాం కదా అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. కాకపోతే ఎప్పుడు కూడా చేస్తాం కదా, మళ్ళీ అలా ఆపొచ్చో లేదో అని చెప్పేసి పంతులు గారిని కనుక్కుందామని. సో ఆయన్ని కనుక్కుంటే, లేదమ్మా మీరు ప్రతి సంవత్సరం కూడా పెడుతున్నారు కాబట్టి, సో ఆ టైంలో మీరు చేయకూడదు కాబట్టి ఇంకా మంచి రోజు చూసుకొని ఏదో ఒక రోజు అయితే మళ్ళీ ఆవిడకి అలా పెట్టండి, మీరు ఎప్పుడు పెట్టుకునేటట్టుగా అన్నారు. సో ఇంకా దానివల్ల మేమైతే లాస్ట్ ట్యూస్డే చేయాల్సింది, ఇంకా మొన్న సండే రోజు అయితే చేసామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే చేసాము. ఇంకా మేమందరం కూడా ఒకే చోట ఉంటాం కదా, మా ఆడపడుచు వాళ్ళు కానివ్వండి, మా తోటికోళ్ళ వాళ్ళు కానివ్వండి, ఇంకా మా చిన్నత్తగారు వాళ్ళు, మేమందరం కూడా దగ్గరలోనే ఉంటాం కాబట్టి ఇంకా మేమందరినీ కూడా పిలిచి ఇలానే భోజనాలు అవన్నీ పెట్టుకుంటాము ఈ 2 సార్లు మాత్రం. సో ఇంకా ఈరోజు అయితే ఇంకా మా ఇంట్లో అయితే చాలా సందడిగా ఉంది మొన్న సండే రోజు. ఇంకా ఇలా అయితే జరిగిపోయిందనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నానని అనుకోకుండా ప్లీజ్ మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.